కార్యనిర్వాహక అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ కల్వకుంట్ల తారక రామారావు గారికి, ఈ సమావేశంలో మనతో పాటు ఉన్నటువంటి ఒక గౌరవనీయులు బండ ప్రకాష్ గారికి, ముఠా గోపాల్ గారికి, వాణెక్కకు, మరో ఉద్యమకారుడు మహమూద్ అలీ గారికి, సలీం గారికి, సీనన్న అదృష్టం ఏళ్ల కొద్ది పార్టీ పెట్టినప్పటి నుండి ఇప్పటిదాకా కేసీఆర్ వెన్నంటి నడిచిన సీనన్న అమెరికా నుండి ఇక్కడికి వచ్చినారు, పార్టీ సెక్రటరీగా పనిచేసినారు. వారికి, వేదికపై ఉన్న పెద్దలకు, వేదిక కింద ఉన్న పెద్దలకు, శాసనసభ్యులకు, శాసన మండలి సభ్యులకు, కార్పొరేటర్లకు, నాయకులకు, మీడియా మిత్రులకు అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారం. ముందుగా దీక్షా దివస్ సందర్భంగా గ్రేటర్ హైదరాబాద్లో ఉన్నటువంటి 50 మంది తెలంగాణ ఉద్యమకారులకు, ప్రజలకు, ఈ సమావేశంలో ఉన్న మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ప్రజలందరికీ కూడా హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. నవంబర్ 9, 2009 ఇది ఆషామాషి దినం కాదు. ఇది తెలంగాణ ఉద్యమ చరిత్రను, తెలంగాణ భవిష్యత్తును పరిపూర్ణంగా మార్చివేసినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం. నవంబర్ 9, 2009 నుండి మొదలుకుంటే, నవంబర్ 9, 2009 నుండి మొదలుకుంటే నవంబర్ 29 నుండి మొదలుకుంటే డిసెంబర్ 9 వరకు జరిగినటువంటి ఒక 11 రోజుల పాటు నిరాహార దీక్ష ఏదైతే ఉందో, మొత్తం తెలంగాణ జాతినంతా కూడా చైతన్యపరిచినటువంటి ఒక దినం. తెలంగాణ రాదు పోదు అనుకున్నటువంటి ఒక వాళ్లకు సైతం తెలంగాణ వస్తది, అట్లెట్ల రాదు అని చెప్పని బరిగీసి నిలబడి కొట్లాడేందుకు ఒక ఆత్మస్థైర్యం కల్పించినటువంటి ఒక మహత్తరమైనటువంటి ఒక దినం ఈ దినం. వాస్తవానికి 2009 ఎన్నికల తర్వాత తెలంగాణ రాదు, టీఆర్ఎస్ పార్టీ ఉండదు, మొత్తం నాయకులంతా పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతారు, ఉద్యమం లేదు, ఖేల్ ఖతం అని చెప్పని పెద్ద ఎత్తున ఆ రోజు ఉన్నటువంటి ఒక సీమాంధ్ర నాయకులు, పార్టీలన్నీ కూడా కుట్ర పన్ని ఉద్యమ అస్తిత్వం పైన దాడి చేసేటువంటి ఒక దుర్మార్గమైన ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక తరుణంలో మొక్కవోని ధైర్యంతో మడమ తిప్పని పోరాటం చేస్తూ ఒక బక్క చిక్కిన చింతమడక నుండి పుట్టుకొచ్చినటువంటి ఒక నాయకుడు కేసీఆర్ గారు తన పైన నమ్మకంతో, తన ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో, తన మాటను తెలంగాణ సమాజం వింటది అనేటువంటి ఒక నమ్మకంతో ఆ రోజు నా ప్రాణం పోయినా పర్వాలేదని చెప్పని ఆ రోజు ఆయన దీక్ష మొదలుపెట్టినరు. ఒక్కొక్క మాట ఒక పాశుపతాస్త్రం లెక్క ఉంటుండే, ఒక్కొక్క మాట ఒక ఫిరంగి లెక్క ఆ రోజు ఆయన మాట్లాడుతూ, నేను చాలా సందర్భాలు అనుకునేది, ఒక వ్యక్తి ఇంత పెద్ద ఎత్తున ఫీనిక్స్ బర్డ్ లెక్క పార్టీ సర్వనాశనం అయిపోయింది, పార్టీలో ఉన్న వాళ్ళంతా దుమ్మెత్తిపోస్తున్నారు, అయినప్పటికీ కూడా నిటారుగా నిలబడి, పార్టీని నిలబడి, ఉద్యమ నినాదాన్ని నిలబడి, ఉద్యమ అస్తిత్వాన్ని కాపాడుతూ ఉన్నాడే అని చెప్పని ఆశ్చర్యపోయేటువంటి రీతిలో ఫీనిక్స్ బర్డ్ లెక్క ఇట్ రైజెస్ అవుట్ ఆఫ్ ఇట్స్ యాషెస్ అన్నటువంటి రీతిలో కేసీఆర్ గారు 2009లో ఆయన దీక్ష మొదలుపెట్టినరు. ఆ దీక్షను భగ్నం చేసి అనేక కుట్రలు ఆ రోజు ప్రభుత్వం చేసింది. అరెస్ట్ చేసి ఖమ్మం ఎక్కడనో మూలకు తీసుకుపోయి పడేసింది, ఎందుకంటే అక్కడ తెలంగాణ ఉద్యమం ఉండదు, ఎవరు పెద్ద పట్టించుకోరు, ఆ కుసకని చెప్పని పడేస్తే, అటువంటి ఖమ్మంలో కూడా కేసీఆర్ గారి యొక్క ఉద్యమ జ్వాలలకు ప్రేరేపితులైపోయి పెద్ద ఎత్తున పోరాటం చేస్తూ ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో తీసుకొచ్చి ఆయనను నిమ్స్ ఆసుపత్రిలో పెట్టినారు. నాకు బాగా గుర్తు, నేను 2 సార్లు ఆ రోజు నిమ్స్ ఆసుపత్రిలో ఉన్నప్పుడు నేను కేసీఆర్ గారిని కలవడానికి పోయినాను. ఒక బందిపోటు దొంగనో, ఒక వీరప్పన్నో ఏ రకంగానైతే ఎవరికి కూడా కలవనీయకుండా మిలియన్ బ్లాక్, నాకు బాగా గుర్తు, మిలియన్ బ్లాక్, నిమ్స్లో ఉన్నటువంటి ఒక మిలియన్ బ్లాక్లో మూలకు ఒక రూమ్లో పెట్టినరు. ఈ కొస నుంచి ఆ కొస వరకు ఒక్క మనిషి కూడా ఉండడానికి వీల్లేదు. కేటీఆర్ గారు పోవాలన్నా, కవిత గారు పోవాలన్నా, ఎవరు పోవాలన్నా పర్మిషన్ తీసుకొని పోవాలా. పోలీసుల ప్రహారాల్లో ఆయనను అణచివేతకు గురి చేస్తూ, బెదిరిస్తూ, రకరకాలను ఒత్తిళ్లు పెట్టి నువ్వు నిరాహార దీక్ష మానుకుంటావా లేదా అని చెప్పని ఒత్తిడి పెడితే, నేను చావనైనా చేస్తా కానీ నా లక్ష్యాన్ని మాత్రం నేను కోల్పోను, వదిలిపెట్టను, నేను ఈ యొక్క దీక్షను వదిలిపెట్టను అని చెప్పని 11 రోజుల పాటు ఆయన దీక్ష కొనసాగించిండు. తెలంగాణ రాష్ట్రం ఇవాళ ఇట్లొచ్చింది అంటే ఆయన కృషియే. ఆయనతో పాటు మనం అందరం సైనికుల లెక్క
రాముడి వెంట వానరులు ఎట్లయితే రావణ యుద్ధంలో ఎట్లయితే పనిచేసిండ్రో మనమంతా వానరుల లెక్క ఆయన వెంబడి పనిచేయచ్చు, కానీ రాముడు లెక్క ముందు నిలబడేటువంటి ఒక మహానుభావుడు కేసీఆర్ గారు. ఆయన గనక ఒకవేళ సంకల్ప సిద్ధితో తెలంగాణ వస్తుంది తెస్తను అనేటువంటి ఒక నమ్మకంతో గనక ఆ రోజు పదవికి పార్టీకి వదిలిపెట్టి డబ్బులు లేవు, ఎంబడి తిరిగేటోళ్ళు లేవు, కార్లు లేవు, అట్టహాసాలు లేవు, ఇంత పెద్ద వ్యవస్థ లేదు, అయినప్పటికీ కూడా మొక్కవోని ధైర్యంతో ఆయన కొట్లాడినందుకే తెలంగాణ వచ్చింది. ఇవాళ ఎవరో పెద్ద మనిషి అంటున్నాడు కేసీఆర్తో వచ్చిందా తెలంగాణ అని చెప్పని. నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. భారత స్వాతంత్ర ఉద్యమంలో మంగల్ పాండే నుండి మొదలుకుంటే మహాత్మా గాంధీ వరకు భారత స్వాతంత్ర ఉద్యమం కలిగింది. అక్కడ మహాత్మా గాంధీ దాదాపు ఒక 30 ఏళ్ళు భారత స్వాతంత్ర ఉద్యమంలో పనిచేసినారు. కానీ మంగల్ పాండేనో ఇంకెవరినో కూడా పెద్ద ఎత్తున ఎంతైతే కీర్తి ప్రతిష్టలు మహాత్మా గాంధీకి ఇస్తామో అంత మంగల్ పాండేకి ఇయ్యము. అదేవిధంగా భారత స్వాతంత్రంలో ఏ రకంగానైతే మహాత్మా గాంధీ స్వాతంత్ర సమరంలో కీలకమైన పాత్ర పోషించి జాతిపితగా నిలబడ్డాడో, భారత జాతిపితగా, తెలంగాణ ఉద్యమంలో కూడా చెన్నారెడ్డి కావచ్చు, ఇంకా చాలామంది కొట్లాడినప్పటికీ కూడా చివరిదాకా నిలబడి తెలంగాణ సాధించుకోవచ్చినటువంటి ఒక తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, తెలంగాణ జాతిపిత కేసీఆర్ గారు, సంస్కారవంతుడు కేసీఆర్ గారు. ఐ స్టిల్ రిమెంబర్ ద ఫస్ట్ అసెంబ్లీ మీటింగ్ ఆఫ్ తెలంగాణ. ఆయన ఏమంటాడు, సోనియా గాంధీ గారు కూడా తెలంగాణ ఇవ్వడానికి తోడ్పడ్డి అని చెప్పని ఆవిడకు కూడా కృతజ్ఞతలు తెలిపినారు అసెంబ్లీలో. అది సంస్కారం, అది ఉద్యమ గౌరవం. అది ఇవాళ అదే పార్టీలో గద్దె మీద కూర్చున్నటువంటి వాళ్ళు వాళ్ళ కేసీఆర్ గారిని తూలనాడుతూ ఆయన వల్ల తెలంగాణ వచ్చిందా అని చెప్పని వాళ్ళ అపహాస్యానికి గురి చేసేటువంటి ఒక ప్రయత్నం ఇవాళ చేస్తూ ఉన్నారు. ఈ చిల్లర మరల గాళ్లకు మనం లొంగవలసిన అవసరం లేదు. మిత్రులారా, నేను ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఇది సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు, దీక్షా దివస్ సంబరాలు చేసుకునే దినం మాత్రమే కాదు, ఒక సంకల్పం తీసుకునేటువంటి ఒక దినం ఇది. ఒక సంకల్పం తీసుకునే దినం. కేసీఆర్ గారు కొట్లాడి తెలంగాణ తెచ్చిన తెలంగాణను ఒక తల్లి ఒక తండ్రి ఒక బిడ్డను ఎట్లయితే వేస్తారో అట్లా తెలంగాణను అత్యంత అద్భుతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దిండ్రు. ఈయన కాసినాక నక్కల పాలైనట్టుగా ఇవాళ గాథ కింది పందికొక్కులు లెక్క ఇవాళ రాష్ట్రాన్ని దోచుక తింటున్నట్టుగా వాళ్ళ చేతిలో ఇవాళ తెలంగాణ బందీ అయిపోయింది. ఆ బందీ అయినట్టుగా తెలంగాణను విముక్తి చేయడం కోసం సంకల్పం తీసుకునే దినం అని చెప్పని ఇవాళ నేను తెలియజేస్తా ఉన్నాను. కేసీఆర్ గారి కృతజ్ఞతలు తెలుపుతూనే, దీక్షా దివస్ను ఆయన త్యాగాలను గుర్తు చేస్తూనే, అమరవీరుల యొక్క పోరాటాన్ని గుర్తు చేసుకుంటూనే, ఏ తెలంగాణ కోసం అయితే మనం కొట్లాడినామో ఆ తెలంగాణ ఇవాళ ముష్కరుల చేతిలో బందీ అయిపోయి దోపిడికి ప్రయోగశాలగా తెలంగాణ మారి ఇవాళ బాధపడుతున్నట్టు తరుణంలో విముక్తి కోసం మనమందరము కూడా మరో పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని, పోరాటానికి సిద్ధం కావాలని చెప్పని, సంకల్పం తీసుకోవాలని చెప్పని ఈ సందర్భంగా నేను కోరుకుంటా ఉన్నాను. మిత్రులారా, భవిష్యత్తులో ఇంకా ఉండేటువంటి ఒక 3 సంవత్సరాలు అత్యంత కీలకమైనటువంటి ఒక దినాలు మనకు. ఏళ్ల తరబడి కేసీఆర్ గారు ఒక ఆవేశంతో, ఒక ఆవేదనతో, ఒక చైతన్యంతో తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ తెచ్చిండ్రు, వచ్చిన తెలంగాణ అభివృద్ధి చేసిండ్రు. దాన్ని వాళ్ళ విముక్తి చేయడం కోసం అనేక త్యాగాలకు, మరో పోరాటాలకు సిద్ధం కావాల్సినట్టు ఒక సంకల్పం తీసుకునే దినం కాబట్టి కేసీఆర్ గారికి హృదయపూర్వకంగా శిరస్సు వంచి వారికి కృతజ్ఞతాభినందనలు తెలియజేస్తూ, అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తూ మనమందరము మరో పోరాటానికి